జై జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధనా మహోత్సవ కార్యక్రమం 333 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. మన ఏలూరులో ప్రారంభించి గత 28 సంవత్సరాలు, ఇది 28వ సంవత్సరం కార్యక్రమం చేస్తున్నాం. 28 సంవత్సరాల కార్యక్రమం కూడా దిగ్విజయంగా జరుగుతున్నది. ఈ పూజా కార్యక్రమం అటువంటిది ప్రతి ఒక్కరు కూడా చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ప్రతి చోట శ్రీరామనవమి పందిర్లు ఎట్లా చేస్తారో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన మహోత్సవం కూడా అట్లాగే చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అట్లాగే ఈ పూజా కార్యక్రమాన్ని అందరూ వచ్చి ఈ పూజా కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. జై వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, జై వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి, జై వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి నమస్కరించి మరి గత ఏలూరులో 27 సంవత్సరాల నుంచి మొదలు పెట్టడం జరిగింది. అంతకుముందు బ్రహ్మంగారి గుడిలో చేసేవాళ్ళు. మేము ఏలూరు విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 27 సంవత్సరాలు పూర్తి చేసుకొని 28వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. స్వామివారి ఆరాధనా మహోత్సవం ఘనంగా నిర్వహించుటకు ఆ స్వామివారి దాక్షాలు బట్టి ప్రతి సంవత్సరం కూడా వైభవంగా చేయటం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా దాతల సహాయ సహకారాలతోటి మరి తీర్థ ప్రసాదాలు, మజ్జిగ అన్నీ ఆ స్వామివారి దయ వల్ల దాదాపు ఒక 1500 మంది 2000 మందికి ప్రసాదాలు స్వీకరణ చేసుకున్నాం. అందరూ కూడా స్వామివారి కృపకి పాత్రులై ఈ కార్యక్రమాన్ని అందరూ దివ్యంగా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన బ్రహ్మోత్సవాలు 27 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. మన వడ్రంగ సంఘం, మన విశ్వబ్రాహ్మణ సంఘం సంఘాల మీద ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జయప్రదంగా జరుగుతున్నాయి. అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి చక్కగా ఈ తీర్థ ప్రసాదాలు తనకొక ఐటమ్స్గా ఇచ్చి చక్కగా సహకరిస్తున్నారు. అందరూ కూడా ఈ స్వామివారికి పాత్రలు కాగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్పెంటర్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అంటే కెల్ల దుర్గాప్రసాద్ నా పేరు. ఇది బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు గత 27 సంవత్సరాలు బట్టి మేము చేస్తున్నారు. మా విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం వారి అనుబంధ సంస్థ మాది. వారితో కలిసి మేము ఇది 28వ సంవత్సరం. ఇది అందరం కలిసి బ్రహ్మాండంగా వైభవంగా స్వామివారికి ఏమి లోటు లేకుండా మేము జరుపుకొస్తున్నాం. ఇది బ్రహ్మంగారు ఆరాధన ఉత్సవం అంటే బ్రహ్మంగారు ఈరోజు సమాధి అయిన రోజు చాలా స్వామివారికి మేము ఈ పూజా కార్యక్రమం చేస్తున్నామంటే మాకు ఎంతో పుణ్యఫలం వల్ల ఈ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం వారు బొంగాచారి గారు కానీ మానేపల్లి సెక్రటరీ గారు మానేపల్లి నాగేశ్వరరావు గారి ద్వారా మేము ఈ స్వామికి సేవ చేసుకుంటూ వస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘం వారికి ధన్యవాదాలు. జై జై పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామికి, జై పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామికి. శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన వడ్రంగపల్లి సంక్షేమ సంఘ భవనం నందు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి అయిన రోజు సందర్భంగా ఈ ఆరాధన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మా సంఘం ఆఫీస్ నందు అద్దంకి బ్రహ్మంగారు అలాగే బొద్దూరి హరిప్రసాద్ గారి జంట కూర్చొని పూజా కార్యక్రమాలు చేసుకున్నందుకు ఆ స్వామివారి కృప వీళ్ళందరికీ ఉండాలని, అలాగే మా సంఘ సభ్యులందరికీ కూడా ఉండాలని. వీరబ్రహ్మంగారి గురించి చెప్పాలంటే ఆయన కలియుగాన్ని ముందే ప్రశ్నించడం చెప్పడం జరిగింది. ప్రతిది కూడా ఏదైనా వింత జరిగిందంటే అది బ్రహ్మంగారు చెప్పారని అనుకుంటాం. అటువంటి వ్యక్తి మానవ మనిషిగా ఎత్తి దేవుళ్ళుగా పూజించిన వ్యక్తి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. ఆయన ఎప్పుడు మా విశ్వబ్రాహ్మణ జాతి బయట కమ్యూనిటీ కూడా అందరూ ఉంటారని ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై వీరబ్రహ్మేంద్ర స్వామివారికి, జై వీరబ్రహ్మేంద్ర స్వామివారికి, జై వీరబ్రహ్మేంద్ర స్వామివారికి. భక్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి సంఘం వారి పిలుపునివ్వగానే అందరూ వచ్చి ఈ స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రలు అవుతున్నందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి స్వామివారు ఇవాళ ఏ అయితే ఆదివారం వాళ్ళు మనం చేస్తున్నామో అదే ఆదివారం రోజున స్వామివారి జీవ సమాధి అవడం జరిగింది. మరి అదే రోజు వాళ్ళు రావడం అనేది మనకి చాలా అదృష్టంగా భావిస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పీటల మీద కూర్చున్న దంపతులు మరి
అద్దంకి బ్రహ్మం గారు కానివ్వండి, బొద్దూరి హరిప్రసాద్ గారు కానివ్వండి, వాళ్ళ కుటుంబాలకి ఆయురారోగ్యాలతో ఆ స్వామివారు కృపా కటాక్షాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. తర్వాత వచ్చేపాటికి ఇదే కార్యక్రమం ఏదైతే మనం ఈ బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజున చేస్తున్నామో ఆ రోజుని ప్రభుత్వం వారు గుర్తించి దీన్ని ఒక పండగలాగా ప్రకటించాలని మా సంఘం నుంచి వారిని డిమాండ్ చేస్తున్నాము. తద్వారా అందరూ కూడా స్వామివారు ఈ కార్యక్రమాలు ఏదైతే స్వామివారు చేశారో ఆ కార్యక్రమాలు అందరి గుర్తింపులోకి వస్తాయని చెప్పేసి మా భావన. స్వామివారు ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో మంచి మంచి విషయాలు భవిష్యత్తు కాలజ్ఞానం చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే పొద్దున్న లేస్తే మనం టీవీలో చూస్తాం, బ్రహ్మంగారు చెప్పినట్టు జరుగుతుందని చెప్పి ప్రతిరోజు కూడా ఆ టీవీల్లో కానీ మాధ్యమాల్లో కానీ మనం చెప్పడం జరుగుతుంది. మరి అది అందరూ కూడా బ్రహ్మంగారు చెప్పారని జరుగుతున్నాయి అనుకుంటున్నా, కానీ బ్రహ్మంగారిని గుర్తించి ఆయన ఈ కార్యక్రమం రోజున ఆ ఒక్క నమస్కారం వచ్చి పెట్టుకునే దాఖలాలు లేవు. అటు గవర్నమెంటే కానివ్వండి, ఇటు ప్రజలే కానివ్వండి, వారి గుర్తింపు చాలా తక్కువగా ఉంది. తదుపరి ఈ గవర్నమెంట్ గుర్తించి ఇది ఒక సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి మేము సంఘం ద్వారా ఏలూరు సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విరాట్పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవత్కారం వీరబ్రహ్మ గురుం భజే. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 333వ ఆరాధనా మహోత్సవంలో భాగంగా ఈరోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జీవసమాధి వహించినటువంటి రోజు. అటువంటి గురువు జరిగేటువంటి కాలజ్ఞానం స్వామివారు ముందుగా జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా తెలియజెప్పినటువంటి గురువు. అటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధనా మహోత్సవం ఈరోజు ఏలూరు పవర్పేటలో వేయించేసినటువంటి శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధనా మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కావున స్వామివారి అనుగ్రహం అందరికీ కూడా అనుగ్రహం కలగాలని, అదేవిధంగా ఆ గురువును చెప్పినటువంటి మార్గంలో ప్రతి ఒక్కరు కూడా నడవాలని, ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహము అందరికీ కూడా కలగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి. స్వాముల వారి గురు పూజ మహోత్సవము ఈరోజు స్థానిక పవర్పేటలో వేయించేసినటువంటి మరి శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం, అలాగే వడ్రంగి పనివారి సంక్షేమ సంఘం వారి ఇరు సంఘాల ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా ఈ యొక్క గురు పూజ మహోత్సవము పెద్దల సమక్షంలో, ఇటువంటి కమిటీ వారి సమక్షంలో, భక్తుల సమక్షంలో అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతోటి జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు కూడా ఆ స్వాముల వారిని ఆరాధించి వారి యొక్క జ్యోతి దర్శనం మీరు అందరూ చేసుకుని సద్గురుల యొక్క సేవ చేసుకుంటూ తరించాలని చెప్పేసి జై శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి హరి ఓం. ఓం నమః శివాయ. జై బాబు స్వామివారు ఆర్తి తీసుకోండి, ఇదే ముఖ్యం. శివయ్య ఈరోజు మా విశ్వబ్రాహ్మణ కులదైవం శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 333వ ఆరాధన మహోత్సవం సందర్భంగా ఏలూరు నగర శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం గత 28 సంవత్సరాలుగా స్వామివారి ఆరాధన మహోత్సవములు చాలా వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే వడ్రంగి సంక్షేమ సంఘం వారు, శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఈరోజు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే స్వామివారు ప్రపంచంలో ఏది జరిగినా సరే అప్పుడే 333 సంవత్సరాల క్రితమే ఫలానా సంవత్సరం జరుగుద్ది అని చెప్పిన మహానుభావులు కాలజ్ఞాని. మేము ఇప్పుడు కూడా మిమ్మల్ని మరువలేము. అలాగే మా విశ్వబ్రాహ్మణులు పుట్టి ఆయన వారసులుగా మేము ఈ రోజున ఉన్నాము. అలాగే వారసులుగా ఉండడమే కాదు, ఆయన చేసిన
కార్పెంటర్ వృత్తి ఈరోజు కూడా మా విశ్వబ్రాహ్మణులు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ కాలక్రమేపీ ఈ కార్పెంటర్ వృత్తి చాలా దిగజారిపోతుంది. ఆ రోజు పరమాత్ముడు పనిచేసిన ఆ వృత్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కూడా గుర్తించలేకపోతున్నాయి. ప్రతిదీ కూడా ఈ కార్పొరేట్ యుగంలో కనుమరుగైపోతున్న కుల వృత్తులను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే ఈ వృత్తిలో కూడా ఇప్పుడు జరుగుతున్న అమరావతిలో కూడా మా కార్పెంటర్లకే, స్థానికంగా ఉన్న కార్పెంటర్లకే, రాష్ట్రంలో ఉన్న కార్పెంటర్లకే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. నాడు నేడు ఇలాంటి కార్యక్రమాల్లో కూడా ఎక్కడికున్నా అక్కడ కార్పెంటర్లకి అవకాశం కల్పిస్తే మా వారసులు కూడా ఈ వృత్తిని కొనసాగిస్తుంటారు. అంటే ఆ రోజు 333 సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు చేసిన వృత్తిని ఈ రోజుకి మేము కొనసాగిస్తున్నాము. మా తర్వాత కూడా కొనసాగించాలంటే ప్రభుత్వాలు కూడా ఎక్కడ ప్రభుత్వం కార్యాలయాల్లో కానీ ఎక్కడ బల్లలు చేయాలన్నా, కుర్చీలు చేయాలన్నా, గుమ్మాలు పెట్టాలన్నా మాకు విశ్వబ్రాహ్మణులకి అవకాశం కల్పిస్తే ఇంకా కొన్ని తరాల వరకు మాకు అవకాశాలు ఉంటాయని చెప్పి కోరుతూ జై వీర బ్రహ్మేంద్ర స్వామివారికి, జై వీర బ్రహ్మేంద్ర స్వామివారికి, జై వీర బ్రహ్మేంద్ర స్వామివారికి.